పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని పెంటపాడులో వైసీపీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెంటపాడు సెంటర్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో పత్రాలను రోడ్డుపై తగులబెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు మన మాజీ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా ఉన్నందుకు ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా మన నాయకుడు వెల్లడించడం జరిగింది. అదే మాదిరిగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామరావు గారి ఆదేశాల మేరకు మన పెంటపాడు మండలంలో హెడ్ క్వార్టర్లో ఈరోజు ఈ కార్యక్రమం పెంటపాడు మండలం తరఫున ఈ ధర్నా చేయటం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఏమీ నెరవేర్చలేనందుకు ప్రజలకు తెలియపరిచి గత ప్రభుత్వంలో మనం ఏం చేసామో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసి మనం రానున్న రోజుల్లో మనోహర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మన వడ్డీ రఘురాం గారి ఆదేశాల మేరకు ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది దురంతకాలం. మొత్తం రాష్ట్రం మీద వచ్చే లాభాలన్నీ కూడా డబ్బంతా కూడా మన గోతులో పెట్టుకుని అమరావతి అంటున్నారు. ఎంత దుర్మార్గమైన పరిపాలన అనేది మనం చాలా దుర్మార్గంగా ఎన్ని అప్పులున్నా రాబోయే రోజుల్లో 11 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు పరిపాలిస్తున్నారు అనేది మనం గమనించుకొని మన నియోజకవర్గంలో మన వడ్డీ రఘురాం గారిని మంచి ఆలోచనతో కార్యకర్తలంతా కూడా దూరాలు ఎవరెవరో చెప్పిన మాటలు నమ్మొద్దు. నిండిన సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ఈ వెన్నుపోటు ప్రభుత్వానికి 2 ఏళ్లు కంప్లీట్ అయిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ 2 ఏళ్ల పాలనలో వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో బాండులుగా రాసి సంతకాలు పెట్టి ఇచ్చిన దానికి ఇవాళ ఎన్నుపోటు పడిచి ఏదైతే ఇవాళ హామీ ఇచ్చి తప్పుడు హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని గద్దెక్కి ఇవాళ ప్రజల్ని మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో ప్రజల్ని మోసం చేసినటువంటి ఈ 2 ఏళ్ల ఎన్నుపోటు పాలనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తరఫున పోరాటం చేసే విధంగా ఇవాళ మా నిరసన కార్యక్రమానికి మేము నాంది పలకడం జరిగింది. ఇవాళ ఏదైతే శ్రీనిధి పేరు మీద 1500 రూపాయలు ప్రతి మహిళకి ప్రతి ఆడపిల్లకి ఇస్తానన్న దాన్ని ఇవాళ తూట్లు పొడిచి వెన్నుపోటు పొడిచారు. అలాగే ప్రతి రైతుకి రైతు భరోసా కింద 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని 2 సంవత్సరాలు గడిచినా దానికి వెన్నుపోటు పొడిచి తూట్లు పొడిచారు. నిండిన సందర్భంగా